హలో గాయ్స్, నేను మీ విలేజ్ బాయ్ ఆమోస్. అయితే ముచ్చట ఏంటంటే నేను పొలం దగ్గరికి వచ్చిన. మా పొలాన్ని మీకు చూపెడదాం అనుకున్నా. ఒకప్పుడైతే మాది ఎలా ఉండేనో ఇక్కడ బావి దగ్గర, ఇప్పుడు ఎట్లుందో కూడా చూపెడతా. ఒకప్పుడైతే మస్తు చెట్లు ఉండే, ఇప్పుడు ఎట్లుందో చూపెడతా చూడండి. ఇప్పుడైతే వచ్చేసి చూడండి, వెనకాల కనబడుతుందా? నా వెనకాల మీకు కరెక్ట్గా చూపెడతా చూడండి. ఇప్పుడు అక్కడ కనబడేది మా పొలం. అది అక్కడ చిన్న గుంపులా కనబడుతుందా? అక్కడ మా బోర్ ఉంటుంది. అక్కడ నుండి ఇక్కడ భూమిలో నుండి ఇక్కడ వరకు పైప్ లైన్ తీసినాము. ఇక్కడ నుండి మళ్ళీ ఇంకో దగ్గరికి సప్లై ఉంటుంది. ఇది ఇక్కడ వచ్చేసి ఇక్కడ వేప చెట్టు ఉండే, పెద్దది, చాలా పెద్దగా ఉండే వేప చెట్టు. అది ఎందుకు కట్ చేసినామంటే ఆ పొలాన్ని ఇక్కడ వరకు లేవల్ చేసేద్దామని కట్ చేసేసినాం. అయితే ఇదేమో చిప్పల చెట్టు. ఇక్కడ చిప్పల చెట్లు అయితే కొద్దిగానే ఉండదు, ఇక్కడ చాలా చిప్పల చెట్లు ఉంటాయి మా పొలం దగ్గరనైతే. ఇది వచ్చేసి పెద్ద వేప చెట్టు. ఇది ఎప్పటి నుండి అంటే నేను పుట్టక ముందు నుంచే ఉన్నాయి చెట్లన్నీ. ఇదేమో బర్రెంక చెట్టు. అంటే బర్రెంక చెట్టు అంటే మీరు ఏమంటారో కామెంట్ చేయండి. నేను దగ్గర నుండి దీని ఆకులు చూపెడతా, మీరు ఏమంటారో కామెంట్ చేయండి. నేనైతే బర్రెంక చెట్టు అని చెప్పారు నాకు కూడా. కింద మొత్తం మొత్తం పచ్చిగా ఉంది ఫ్రెండ్స్. కింద నుండి అయితే అమ్మో మొత్తం పాములు కూడా ఏదైనా ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళాలి చూసుకొని. చూపెడితే చూడండి దీని ఆకులు అయితే ఇట్లుంటాయి. ఇది ఏం చెట్టు అంటారో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి పెద్ద బాయ్ ఫ్రెండ్స్. ఇది నేను ఉన్నప్పుడు అయితే, నేను చిన్న ఉన్నప్పుడు చాలా లోతుండేది బావి ఇది. అయితే ఇప్పుడు పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న మట్టి అంతా కూలి ఏమంటారు, ఈ లోతు అనేది తగ్గిపోయింది. ఇది మొత్తం బావి. అయితే మీరు ఇప్పుడు చూసారు కదా బావి. ఆ బావి ఏంటంటే నేను పుట్టక ముందుకైతే మా ఫాదర్ వాళ్ళు తవ్విరు దాన్ని. దేనికోసం తవ్విరు అంటే కింద నుంచి వాటర్ వస్తాయి అంటారు. దాంట్లో వాటర్ వస్తాయి. మనకి ఇప్పుడు బోర్ బావిలు మనం బోర్ వేస్తాం కదా, బోర్ వేస్తే వాటర్ ఎట్లా వస్తాయి, అట్లా కింద నుండి వాటర్ ఊరుతాయి అన్నట్టు. అప్పుడైతే మనకు తక్కువ లోతు నుండి వాటర్ వచ్చేవి. ఇప్పుడంటే మనం ఎంత లోతు వేసినా కానీ, అసలు బోర్ బావిలు ఎంత లోతు వేసినా కానీ వాటర్ అయితే వస్తలేవు. అప్పుడు తక్కువ లోతు నుండి వాటర్ వచ్చేవి కదా. వాటర్ మొత్తం పైనకు వచ్చిన తర్వాత మనకి ఎడ్ల నుండి మూట కొట్టేవారు. మూట అంటే అది ఎడ్లతోని లోపల ఆ బావిలో బొక్కెన అనేది ఒకటి ఉంటుంది. బొక్కెన అంటే మన కుండి లాంటిది ఉంటుంది. ఆ కుండి దాంట్లో వేసేసి ఎడ్లతోని పైకి గుంజేవారు. ఆ పైకి గుంజినప్పుడు వాటర్ అనేది పైకి వచ్చేసి అవి పొలాలలో పోసేవారు. అట్లా వండించేవారు అప్పుడు. అది ఇప్పుడు వేయాలంటే ఎవరి వల్ల కాదు, అసలు ఇప్పుడు ఎడ్లే అసలు లేవు ఫస్ట్. అయితే మీకు ఇంకోటి ఏంటంటే, మీకు ఇప్పుడు ఈత చెట్లు చూపెడతా. మేమైతే చిన్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే బావి దగ్గరికి వచ్చి ఈత పండ్లు అయితే బాగా తినేటోళ్ళం. అవి ఇప్పుడు ఈత చెట్లు ఎట్లున్నాయో చూపెడతా. అప్పుడైతే చాలా ఈత పండ్లు ఉండే, ఇప్పుడైతే మొత్తం అసలు ఈత చెట్లే ఎండిపోయినాయి. అవి ఇప్పుడు ఎట్లున్నాయో చూపెడతా చూడండి. అవి ఇదే ఈత చెట్టు, అది ఎట్లయిందో చూడండి. అసలు దానికి ఆకులు కూడా గ్రీన్గా లేవు, మొత్తం ఘోరం అయిపోయింది అది. అదొకటైతే ఇంకోటి ఇది ఇంకా దానికన్నా పెద్ద ఈత చెట్టు. అసలు అయితే మొత్తం ఓన్లీ కట్టెనే ఉంది. నేను ఫస్ట్ పెట్టిన ఈత చెట్టుకి అయితే చాలా పండ్లు ఉండేవి, మస్తు తీయగా ఉండేటివి కూడా. అవి కొద్దిగా పెద్దగా ఉండేటివి. అవి సెకండ్ చూపెట్టినవి కొద్దిగా చిన్నగా ఉంటాయి ఈత పండ్లు అయితే. అవి ఇప్పుడు చూపెడతామన్నా మొత్తం చెట్లే ఎండిపోయినాయి కదా, అయితే చూపెట్టలేము. మొత్తం కింద మొత్తం గడ్డ అయితే మొత్తం మొలిచింది. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే ఫస్ట్ నాటేసినాం, దాని తర్వాత ఇది వేసేసినాం. ఎందుకో కొద్దిగా లేట్ అయింది. అయితే అప్పుడు వాటర్ లేకుండే, మొత్తం బోర్ నుండి వాటర్ రాకుండే, అందుకే చెప్పేసి లేట్ అయింది. ఇది ఇంకోటి అక్కడ దూరంలో కనబడుతుంది, అది కూడా చూపెడతా. అది ఇంకేయలేదు, రేపు వేస్తాం దాన్ని అయితే నాటు. మీరు ఇప్పుడు చూస్తారు కదా ఈ గడ్డి ఏంటంటే అక్కడ పెద్ద బావి ఉండే. ఆ బావిలకి ఇక్కడ పక్క పొంటి ఒక పెద్ద గడ్డి ఉండే, ఇక్కడ గడ్డి ఉండే, చాలా పెద్ద గడ్డ, అంటే బావిలో మట్టిదే. ఆ బావిలో వేసేసినాం. కాకపోతే అయినా సరే కానీ ఆ బావికి సరిపోలేదు ఆ మట్టి అనేది, అందుకే అక్కడ ఇంకా గుంతలాగా ఉండిపోయింది. అందుకే దాన్ని వదిలేసేసినాం. ఇప్పుడు ఇక్కడ కింద పడ్డ తుమ్మ చెట్టు ఉంది కదా, ఈ తుమ్మ చెట్టు అనేది ఆ గడ్డ మీద ఉండే. ఇప్పుడు కనబడుతుంది కదా, అదే నాటేయండి. అదేంటంటే రేపు వేస్తాం నాటుదాన్ని. అది కొద్దిగా లేట్ అయిందంటే ఇక నార అనేది దానికి ఇంకా రాలేదు వేయడానికి. ఇదే ఫ్రెండ్స్ మా బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.